వందే మాతరం. ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. ఈ మధ్య తరచుగా వింటున్నాం, పత్రికా స్వేచ్ఛను ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అణిచివేస్తున్నాయి, మీడియా స్వేచ్ఛను హరిస్తున్నాయి, మీడియా గొంతు నొక్కుతున్నాయి అంటూ తీవ్ర పదజాలంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే అది నేను కూడా ఒక జర్నలిస్ట్గా అది నిజమేనేమో కావచ్చు అని అనిపించక మానదు. కానీ వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు అది ఒక జర్నలిస్ట్ యొక్క నిర్మాణ శైలిని కావచ్చు, వాడే పదజాలంలో కావచ్చు, లేదా తను మాట్లాడే అంశాలలో కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలము ప్రభుత్వ వర్గాల నుండి ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇక్కడ ఒక జర్నలిస్ట్గా కొంతలో కొంత సమాజానికి ఏదో చేశాను అనే తృప్తి తప్పకుండా కలుగుతుంది. కానీ ఇంకా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉంటాయి, జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, మీడియా స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, వారి గొంతు నొక్కుతూ ఉన్నారు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇది వ్యక్తిగా కాకుండా కొన్ని సమూహాల పరంగా వస్తుంది. అంటే ఒక రకమైన ఆర్గనైజేషన్స్ లేదా ఒక సపరేట్ భావజాలం కలిగిన వ్యవస్థల నుంచి, వ్యక్తుల నుంచి మాత్రమే వస్తుంది. ఇది అందరిలో కాకుండా కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన లేదా ఒక యూనియన్ లేదా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తుల నుండి మాత్రమే వస్తూ ఉంటుంది. కానీ ఈ వాస్తవాలను కనుక మనం మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కనుక చూస్తూ ఉంటే ఆల్ ఓవర్గా జర్నలిస్టులకు నిజంగానే అన్యాయం జరుగుతుందేమో అని అనిపించక మానదు. కానీ లోతుగా పరిశీలిస్తే అక్కడ ఇంకొక కారణం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు నిన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మీరు రోజుకొకరు వస్తారు, రోజుకో మాట చెబుతారు, మీ దగ్గరనే సఖ్యత లేదు, మేము ప్రభుత్వాల పరంగా మేము ఏదైనా మీకు చేద్దామనుకుంటే కూడా మీ దగ్గరనే సఖ్యత లేదు, అటువంటప్పుడు మేమేం చేస్తాము అని మాట్లాడారు ఆల్రెడీ. అంటే వాస్తవంగా ఈ సమూహాలు విడివిడిగా నాయకత్వ లక్షణాలు, మాది ఈ నాయకత్వం, మాది ఆ నాయకత్వం అంటూ వెళ్ళి వివిధ రకాలుగా తమ సొంత అభిప్రాయాలను అక్కడ అధికారులపై కావచ్చు, యంత్రాంగాలపై కావచ్చు రుద్దడం మూలంగా కూడా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇక ఇంకొక ఆరోపణ కనుక మనం చూసినట్లయితే, ఢిల్లీలోని కేంద్రంలో యుఎన్ఐ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయాన్ని నిన్న ఢిల్లీ పోలీసులు మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి మూసివేశారు. వెంటనే దేశవ్యాప్తంగా ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో, న్యూస్లలో, మిగతా మాధ్యమాలలో, అన్ని సమాచార మాధ్యమాలలో చూసారా, ఒక మీడియా సంస్థను ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా గొంతు నొక్కేశారు, ఆఫీసును సీజ్ చేశారు, తమ యొక్క వాణిని ప్లస్ ఇప్పుడున్న ఏదైతే నరేంద్ర మోదీ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మా వార్తలు ఉండనందున మమ్మల్ని మా గొంతు నొక్కుతున్నారు అంటూ వీధిలోకి ఎక్కారు. దానికి సంబంధించి వీడియోలు చేశారు, ట్విట్టర్లలో పోస్టులు పెట్టారు, సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ప్రచారాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. సరే, మరి నిజంగానే కావచ్చు, ఎందుకంటే ఒక ప్రభుత్వం ఎలాంటి ఆరోపణ లేకుండా ఒక వార్తా సంస్థను, అది కూడా ఏదో ఆషామాషి వార్తాపత్రిక కాదు, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనేది 1959లో దాదాపు డిసెంబర్ 19, 1959లో అది రిజిస్టర్ అయి జాతీయ, అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పీటీఐ ఒక సంస్థకు ప్రత్యామ్నాయంగా కూడా ఇంకొక సంస్థ ఉద్భవించాలనే కోరికతో ఆనాడు మరి సంస్థను ప్రారంభించాయి. ఈ సంస్థను
కూడా ప్రారంభించింది ఏమి ఆషామాషి వ్యక్తి కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించింది కూడా. అప్పటి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ఆయన అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు కూడా డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ 1959లో ప్రారంభమైంది. ఆనాడు కూడా ఈ సంస్థను ప్రారంభం చేసింది కూడా ఒక్క ఇండివిజువల్గా కాదు, అప్పుడున్న దేశంలోని ప్రముఖ పత్రికలైన ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది స్టేట్స్మన్, హిందుస్థాన్ టైమ్స్, అమృత్ బజార్ పత్రిక, హిందుస్థాన్ స్టాండర్డ్, డెక్కన్ హెరాల్డ్ అండ్ ఆర్యావర్త అనేటువంటి 8 పత్రికలతో సంస్థలతో కూడిన కలయికతో కూడిన ఒక సంస్థను బలంగా ఏర్పాటు చేసి దానికి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అని ఒక పత్రికను ప్రారంభించారు. దీన్ని భారతదేశ వ్యాప్తంగా గల ఒక సంస్థగా తీర్చిదిద్దారు. అదేవిధంగా దాని కార్యకలాపాలు కూడా చేస్తూ ఉంది. దీనికి గాను ఆనాడు ఈ సంస్థ ఇప్పుడు కాదు 1979లో ఈ సంస్థ పెట్టుకున్న ఆర్జీకి అప్పుడున్న ఢిల్లీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఆధీనంలో ఉన్న ఢిల్లీ పట్టణ మున్సిపల్ శాఖ ఆధీనంలో ఉన్న కొంత భూమిని కార్యాలయ భవన నిర్మాణం కోసం కేటాయించింది. ఆ కార్యాలయ భవన నిర్మాణం కూడా కేవలం ఒక యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కోసం కాదు, ఢిల్లీలోని ఇప్పుడు ఈ చెప్పిన 8 ప్రధాన పత్రికల కార్యాలయాలతో పాటు వివిధ పత్రికలన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా ఒక కార్యాలయం ఉండాలి. పత్రిక యజమాన్యాల కోసం కావచ్చు, జర్నలిస్టుల కోసం కావచ్చు, వివిధ వర్గాల కోసం కావచ్చు, మీడియా ఆఫీసును నిర్మించాలని చెప్పి కోరుతూ దరఖాస్తు చేసుకోగా అప్పటి ఢిల్లీ మున్సిపల్ శాఖ ఈ యొక్క స్థలాన్ని కేటాయించింది. దానికి ఈ భవన నిర్మాణ బాధ్యతలను ఈ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా యొక్క పత్రిక యాజమాన్యానికి అందించింది. ఇది ఎప్పుడు 79లో. అది దాని రాను విలువ ఇప్పుడు దాదాపు 450 కోట్ల రూపాయల స్థలంగా ఇప్పుడు పరిగణించబడుతుంది. దాదాపు 47 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఈ యొక్క జాగాలో కనీసం ఎలాంటి నిర్మాణం చేపట్టకపోగా కబ్జాలకు తెరదీసింది. అందులో జాగని కొంతమంది వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయడం, అంటే అనాధికారికంగా, అంటే కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్లుగా అమ్మివేయడం లాంటి చర్యలు కనబడతా ఉన్నాయి. దాదాపు ఈ యొక్క సంఘటనపై, ఈ యొక్క వ్యవస్థపై ఈ స్థలంలో భవనం నిర్మించాలని కోరుతూ ఇప్పుడు కాదు 1986లో, 1999లో, 2000 సంవత్సరంలో అనేక పర్యాయాలు కూడా ఈ యొక్క యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా యుఎన్ఐ ప్రభుత్వ ఈ యొక్క యుఎన్ఐకి సవరిస్తూ తొందరగా బిల్డింగ్ కట్టండి అని చెప్పి మళ్ళీ జాగాను రెన్యువల్ చేస్తూ కూడా అప్పటి ప్రభుత్వాలు, ఢిల్లీలోని ప్రభుత్వాలు రావడం జరిగింది. అదేవిధంగా 2012లో కూడా చివరిసారిగా సవరించడం జరిగింది. తొందరగా బిల్డింగ్ కట్టండి, కార్యాలయాన్ని ఏర్పాటు చేయండి అని. ఎప్పుడు 1979లో ఇచ్చిన జాగాలో మీరు స్థలంలో ఒక భవనాన్ని నిర్మించండి అని చెప్పి కోరుతూ అప్పటి ఢిల్లీ ప్రభుత్వాలు యొక్క యుఎన్ఐ యాజమాన్యానికి లేఖలు రాశాయి, సవరించి. ఎందుకంటే ఆ యొక్క అసైన్మెంట్ను కూడా సవరించి హక్కులు కల్పించాయి. ఇన్ని పర్యాయాలు హక్కులు కల్పించి ఇన్ని సవరణలు చేసినప్పటికీ కూడా కనీసము ఈ యొక్క యుఎన్ఐ సంస్థ ఇటుకను కూడా ఆ ప్లేస్లో మోపలేదు. పైగా 2023లో ఈ యొక్క సంస్థ తన కార్యాలయాన్ని పూర్తి హక్కులతో ఈ యొక్క యుఎన్ఐ యొక్క సంస్థను వేరే యొక్క సంస్థకు
అది ఏ సంస్థ అంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా 2023లో ఈ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులు జారీ చేసిన దరిమిల ఈ యుఎన్ఐ వార్తా సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి ది స్టేట్స్మన్ వార్తాపత్రికకు ఈ యొక్క తన యుఎన్ఐ యొక్క కార్యాలయ యజమాని హక్కులను బదిలీ చేసింది, అంటే అమ్మివేసింది. ఈ తరఫాలో ఇప్పుడు 2023లో ఏదైతే మీరు 1979లో మీ యొక్క యుఎన్ఐ వార్తా సంస్థ పేరు మీద జర్నలిస్టుల కోసం భవనాన్ని నిర్మించడానికి యొక్క స్థలాన్ని 45 సంవత్సరాల క్రితం కేటాయించారో అయినప్పటికీ మీరు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడమే కాకుండా మీరు ఈ స్థలాన్ని వేరే యొక్క పత్రికకు యజమాని హక్కులను దారాదత్తం చేసే అమ్మివేసే హక్కు మీకు లేదు అంటూ ఢిల్లీ యొక్క మున్సిపల్ శాఖ కోర్టుకు ఎక్కింది. కోర్టులో కూడా వీళ్ళు మళ్ళీ అభ్యర్థన పెట్టారు, మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అంటూ. కానీ హైకోర్టు మీకు ఇప్పటికే దాదాపు 5 సార్లకు పైగా సవరణలు చేశాము, హక్కులు కల్పించాము, ఇప్పుడు మరీ 6వసారి కూడా కుదరదంటూ వారి యొక్క అభ్యర్థనను కొట్టివేసి మున్సిపల్ యొక్క శాఖకు స్థలాన్ని స్వాధీనం చేసుకోమని చెప్పేసింది. దీంతో నిన్న 20వ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క స్థలం స్వాధీనం కోసం మున్సిపల్ శాఖ అధికారులు పోలీసులు కలిసి ఆ యుఎన్ఐ యొక్క ఆఫీసుకు తాళం వేశారు. ఆల్రెడీ యుఎన్ఐ యొక్క ఆఫీసును వేరే వార్తా సంస్థకు అమ్మేయడం జరిగింది. అయినా కూడా స్థలం ఏదైతే ప్రభుత్వ స్థలంలో వార్తాపత్రిక ఉందో ఆ వార్తాపత్రిక యొక్క యాజమాన్య యొక్క ఆఫీస్కు తాళం వేయడం జరిగింది. ఈ క్రమంలో వీరు మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే, ఇక్కడ కోర్టు చెప్పిందేమో మీరు 45 సంవత్సరాలుగా ఏదైతే పని మీద జాగను ఒక భవన నిర్మాణం కోసం మీరు భూమిని తీసుకున్నారో ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా అనుభవిస్తున్నారు, పైగా అన్యాక్రాంతం అవుతోంది, దానికి మీరు సహకరిస్తున్నారు, కాబట్టి మీ యొక్క అభ్యర్థనను మేము తిరస్కరిస్తున్నాము, మీకున్న ఈ యొక్క స్థలంపై ఉన్న మీ హక్కులను మేము నిషేధిస్తున్నాము అంటూ కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి కోర్టు తీర్పు ద్వారా వచ్చిన తీర్పును గౌరవిస్తూ మున్సిపల్ ప్రభుత్వం అక్కడున్న ఢిల్లీ ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న ఈ యొక్క వర్గాలు, ఈ యొక్క వ్యవస్థ, ఈ యొక్క ప్రత్యేకమైన ఒక రకమైన ఈ సమూహం మాట్లాడుతున్న అంశాలను మనం చూస్తే వీళ్ళు మీడియా గొంతును నొక్కారు, మీడియా స్వేచ్ఛను హరించారు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మీడియా స్వేచ్ఛ ముసుగులో 45 సంవత్సరాలుగా ఏదైతే లబ్ధి కొరకు లేదైతే ఒక ప్రజా ప్రయోజనం కొరకు తీసుకున్న వ్యవస్థను వీళ్ళు కాలరాయొచ్చు కేవలం మీడియా యొక్క అహంభావంతో. కానీ అదే ప్రభుత్వం మీరు చేస్తున్నది తప్పు, దానికి మీరు విఫలమయ్యారు, ఈ యొక్క కార్యంలో మీరు విఫలమయ్యారు అంటూ దాన్ని వెనక్కి తీసుకోవడం మాత్రము ఇక్కడ మీడియా గొంతు నొక్కడం అయ్యిందంట. చెప్పండి ఫ్రెండ్స్, ఈ కేసులో అసలు వాస్తవాలు మీకు ఎలా గోచరిస్తున్నాయి? నిజంగానే ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం మీడియా గొంతును నొక్కిందా, లేక ఈ యొక్క యుఎన్ఐ యొక్క వార్తా సంస్థ చేసింది 100కి 100 కరెక్ట్ అయిన చర్యలేనా, కరెక్ట్ అయిన విధానమేనా అనేది మీరు కింద లింకులో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.